Hi TSAT viewers, welcome to Crash Course Group 1 Preliminary Examination. Today's subject based on Science and Technology and topics దేనిపైన అంటే జనరల్ సైన్స్. సో ప్రీవియస్గా కొంతవరకు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ రిలేటెడ్ స్పేస్ టెక్నాలజీ సంబంధించింది, బయోటెక్నాలజీ సంబంధించింది, నానో టెక్నాలజీ సంబంధించింది అండ్ కమ్యూనికేషన్ సంబంధించింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించింది, ఇలా ప్రతి టాపిక్ పైన ప్రీవియస్ క్లాసెస్లో సాల్వ్ చేయడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో ఏదైతే 1 year కరెంట్ న్యూస్లో ఉన్న టాపిక్స్ పైన మనం చాలా వరకు క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. సో టుడే క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఫిజిక్స్ అండి, అంటే జనరల్ ఫిజిక్స్ సంబంధించింది. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, సో మనకు ఫస్ట్ నేను తెలుగులో ఇస్తున్నాను ప్రతి క్వశ్చన్ అనేది. సో పరిమాణం అండ్ SI యూనిట్ సంబంధించిన మనకు ఒక మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. సో నేమ్ ఆఫ్ ద క్వాంటిటీ అండ్ SI యూనిట్స్. టైం అనేది మనకు SI యూనిట్ అవర్స్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిక్ కరెంట్ ఏమో ఆంపియర్, లెంత్ ఏమో మీటర్, టెంపరేచర్ ఏమో కెల్విన్. సో ఇందులో ఎన్ని పేర్స్ అనేది కరెక్ట్ ఉందని అడిగారు. సో టైం అనేది సెకండ్ అండి, సో 1 అనేది రాంగ్. ఎలక్ట్రిక్ కరెంట్ ఏమో ఆంపియర్ కరెక్ట్, లెంత్ అనేది మీటర్, టెంపరేచర్ అనేది కెల్విన్. సో ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో కొన్ని ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ గ్లోబల్ స్టాండర్డ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ magnitude ఆర్ క్వాంటిటీ ఆఫ్ ఇంపార్టెంట్ న్యాచురల్ ఫినామినా. సో ఇలా క్వాంటిటీ మరియు SI యూనిట్ సంబంధించిందండి. టైము, ఎలక్ట్రిక్ కరెంట్, లెంత్ అనేది మీటరు, అండ్ టెంపరేచర్ ఏమో కెల్విన్, మాస్ ఏమో కిలోగ్రామ్, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఏమో మోల్, ల్యూమినస్ ఇంటెన్సిటీ ఇది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏదైతే క్యాన్సిల్ అయిందో October 16 జరిగింది. సో అప్పుడు మనకు SI యూనిట్స్ గురించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా మళ్ళీ అడిగే అవకాశం ఉంటుంది SI యూనిట్స్ పైన. అండ్ దాంతోపాటు లా ఆఫ్ మోషన్ సంబంధించి, అంటే ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా సంబంధించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, స్కేలార్ పరిమాణము అండ్ ద్రవ్యరాశి సంబంధించి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్, ఏ స్కేలార్ క్వాంటిటీ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సెకండ్ వన్, ఏ స్కేలార్ క్వాంటిటీ కెన్ బి 3-dimensional. థర్డ్ వన్, మాస్, ఎనర్జీ అండ్ లెంత్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కేలార్ క్వాంటిటీస్. సో మనకు అడిగింది కరెక్ట్. సో ఫస్ట్ స్కేలార్ క్వాంటిటీ ఏంటంటే దీనికి ఓన్లీ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే సైజు, డైరెక్షన్ అనేది ఉండదు. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సెకండ్ వన్, ఏ స్కేలార్ క్వాంటిటీ కెన్ బి 3-dimensional. సో 3-dimensional కాదండి. సో స్కేలార్ క్వాంటిటీ అనేది 1-dimensional. ఎందుకంటే స్కేలార్ క్వాంటిటీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ కంప్లీట్లీ విత్ ఏ సింగిల్ నెంబర్ కాబట్టి. సో ఎవ్రీ స్కేలార్ క్వాంటిటీ ఈజ్ 1-dimensional. సో స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారు, మాస్, ఎనర్జీ, లెంత్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కేలార్ క్వాంటిటీస్. సో స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్. ఎందుకంటే సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కేలార్ క్వాంటిటీస్ ఆర్ మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, డిస్టెన్స్ బిట్వీన్ 2 points, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ ఉన్న డిస్టెన్స్ బిట్వీన్ 2 points, అండ్ ఎనర్జీ. సో మాస్, ఎనర్జీ, లెంత్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ స్కేలార్ క్వాంటిటీస్. దీనికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు కాబట్టి. సో ఆప్షన్ D is the right answer of this question. సో ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే, స్కేలార్ క్వాంటిటీస్ అనేది ఆర్ ద క్వాంటిటీస్ ఓన్లీ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ సైజ్ అసోసియేటెడ్ విత్ దెమ్. వెక్టార్ క్వాంటిటీస్కి, స్కేలార్ క్వాంటిటీస్కి ఏమో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అదే వెక్టార్ క్వాంటిటీ అయితే ఆర్ దోస్ ఫిజికల్ క్వాంటిటీ దట్ హ్యావ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది మరియు డైరెక్షన్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషను, ఫోర్స్, మాస్. సో ఇవి రిలేటెడ్ టు వెక్టార్ క్వాంటిటీస్. సో వెక్టార్ క్వాంటిటీస్కి ఏముంటుందండి, బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ ఉంటుంది. సో అందులో ఎగ్జాంపుల్ చూస్తే కనుక డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషను, ఫోర్స్, మాస్. అదే స్కేలార్ క్వాంటిటీ ఉంటే కెన్ బి ఎక్స్ప్రెస్డ్ కంప్లీట్లీ విత్ ఏ సింగిల్ నెంబర్, అంటే ఓన్లీ 1-dimensional. మీకు కింద చెప్పినట్టు ఓన్లీ 1-dimensional. సో ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఎనర్జీ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points ఒకటి, అండ్ మాస్ ఆఫ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఆప్షన్ D అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వేగము, స్పీడ్ సంబంధించిన మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, అంటే వెలాసిటీ మరియు స్పీడ్. ఫస్ట్ స్టేట్మెంట్, ద వెలాసిటీ
is the rate at which a particular object changes its position in a certain direction. Second one, speed is the amount of distance covered by an object cover a specific period. Third one, velocity is a scalar quantity whereas speed is a vector quantity. సో ఇలా మనకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వెలాసిటీ మరియు స్పీడ్ సంబంధించింది. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకు వెలాసిటీ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా స్పీడ్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగ్, ఎందుకంటే స్పీడ్కి డస్ నాట్ టేక్ ద డైరెక్షన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇంటూ కన్సిడరేషన్. సో ఇదొక స్కేలార్ క్వాంటిటీ. ఏది? స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. సో వెలాసిటీ అనేది ఇదొక వెక్టార్ క్వాంటిటీ, వేరే స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. సో ఏమైనా వెలాసిటీని ఫైండ్ చేయాలనుకోండి, వీ నీడ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్. ఒకవేళ కనుక వెలాసిటీ సంబంధించిన ఏమైనా కనుక డిఫైన్ చేయాలనుకుంటే, అంటే ఫైండ్ చేయాలనుకుంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ కావాలి మరియు డైరెక్షన్ కూడా ఉండాలి. సో ఇదొక వెక్టార్ క్వాంటిటీ, సో స్కేలార్ క్వాంటిటీ కాదు. సో 3 కనుక రిమూవ్ చేస్తే మనకు ఆప్షన్ స్టేట్మెంట్ 3 అనేది, సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో వెలాసిటీ అనేది ఈజ్ ద రేట్ ఎట్ విచ్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్, ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇట్స్ పొజిషన్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ ఇన్ ఏ సర్టెన్ డైరెక్షన్. సో దీని యొక్క పొజిషన్ అనేది చేంజెస్ అవుతుంది సర్టెన్ డైరెక్షన్లో. అదే స్పీడ్ అయితే స్పీడ్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ కవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. అంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్లో ఒక అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ కవర్ చేస్తుందండి ఒక ఆబ్జెక్ట్ అనేది ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. అంటే ఒక టైం పీరియడ్లో ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ కవర్ చేయడానికి స్పీడ్ అంటారండి. సో మీకు డిస్టెన్స్ గుర్తుండాలి, స్పీడ్ గుర్తుండాలి, వెలాసిటీ గుర్తుండాలి, యాక్సలరేషన్ గుర్తుండాలి. ఇవి చాలా బేసిక్ క్వశ్చన్స్ అండ్ ఫిజిక్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇందా చెప్పినట్టు వెక్టార్ క్వాంటిటీ, స్కేలార్ క్వాంటిటీ అనేది కూడా గుర్తుండాలి మీకు. అండ్ ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే వెలాసిటీ అనేది ఒక రేట్ ఎట్ విచ్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ ఇన్ ఏ సర్టెన్ డైరెక్షన్. సో వెలాసిటీ టెల్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అండ్ ఆబ్జెక్ట్ ఫైనల్ అండ్ ఇనిషియల్ పొజిషన్. అంటే ఫైనల్ పొజిషన్ నుంచి ఇనిషియల్ పొజిషన్ అయితే ఇది ఫైనల్ పొజిషన్, ఇది ఇనిషియల్ పొజిషన్. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ అండ్ ఆబ్జెక్ట్ ఫైనల్ మరియు ఇనిషియల్ పొజిషన్ని వెలాసిటీ అనేది చెప్తుంది. సో ఇది ఇంపార్టెంట్. సో వెలాసిటీ ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే to determine how quickly a person or object will reach its destination from a given location. సో ఒక లొకేషన్లో ఒక ఆబ్జెక్ట్, అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి నల్లగొండ, సో ఇదేమో ఇనిషియల్ పొజిషన్, ఇదేమో ఫైనల్ పొజిషన్. సో దీని ఒక డిఫరెన్స్ అంటే వెలాసిటీ హెల్ప్ అస్ టు డిటర్మైన్ హౌ క్విక్లీ ఏ పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ విల్ రీచ్, అంటే ఎంత జల్దీ ఒక పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ అయ్యాడు అనేది చెప్పడం జరుగుతుంది వెలాసిటీ అనేది. సో అందుకే స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో స్పీడ్ అనేది ఒక అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్లో, అది కూడా స్పెసిఫిక్ పీరియడ్, అది స్పీడ్. అండ్ ఇంక్రీజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ యాక్సిలరేషన్. సో ఇంక్రీజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, సో ఇంక్రీజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏమంటారంటే యాక్సిలరేషన్ అంటారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ద స్పీడ్ డిక్రీజ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ డిసెలరేషన్. So if the object is not moving at all, the speed is 0. సో మీకు ఇందా చెప్పినట్టు వెలాసిటీ అనేది ఇది వెక్టార్ క్వాంటిటీ అనేది చెప్పాను, అండ్ స్పీడ్ అనేది ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే మనకు న్యూటన్ సెకండ్ లా గురించి ఇచ్చారు. న్యూటన్ సెకండ్ లా గురించి ఇవ్వడం జరిగింది. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్స్. సో న్యూటన్స్ సెకండ్ లా, ఫస్ట్ లా, థర్డ్ లా అనేది మనకు చాలా వరకు ఏంటంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో TSPSCలో కూడా జరిగిన కొన్ని ఎగ్జామినేషన్లో ఇలా లా ఆఫ్ మోషన్ పైన ఒకటి, అండ్ దాంతోపాటు యూనిట్ సంబంధించి కూడా SI యూనిట్ సంబంధించింది, అండ్ స్కేలార్ వెక్టర్, ఇలా ప్రతి టాపిక్ పైన ఒక బిట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఏ బాల్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్, సెకండ్ వన్ పుషింగ్ ఏ షాపింగ్ కార్ట్, థర్డ్ వన్ రెస్టింగ్ అగెన్స్ట్ ఏ ట్రీ. మనం అడిగింది ఏమిటి? ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్ సెకండ్ లా గురించి అడిగారు. సో ఫస్ట్ ఏంటంటే న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ గురించి చెప్తాను. సో అందులో ఏంటంటే 3 బేసిక్ లాస్. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్
ఆర్ త్రీ బేసిక్ లాస్ ఆఫ్ క్లాసికల్ మెకానిక్స్ దట్ డిస్క్రైబ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్, దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే రిలేషన్ బిట్వీన్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, అంటే ఒక మోషన్ ఆఫ్ ఒక ఆబ్జెక్ట్ని ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్. సో న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తుంది అంటే దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే రిలేషన్ బిట్వీన్ మోషన్ ఆఫ్ ఒక ఆబ్జెక్ట్ని, మోషన్ ఆఫ్ ఆన్ ఆబ్జెక్ట్ మరియు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్, అంటే ఏదైతే ఫోర్స్ దాని మీద ఉందో దాని ఆ రిలేషన్ బిట్వీన్ని న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అనేది డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో అందులో ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. సో అందులో 3 ఏంటంటే ఏ బాడీ రిమైన్ ఎట్ రెస్ట్ ఆర్ ఇన్ పొజిషన్ ఎట్ కాన్స్టాంట్ స్పీడ్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ అన్లెస్ యాక్టెడ్ అపాన్ బై ఏ ఫోర్స్, అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే వెన్ ఏ బాడీ ఈజ్ యాక్టెడ్ అపాన్ బై ఏ ఫోర్స్ ద టైమ్ రేట్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ ఇట్స్ మూమెంటమ్ ఈక్వల్ ద ఫోర్స్. థర్డ్ వన్ ఏంటంటే ఇఫ్ టూ బాడీస్ ఎగ్జర్ట్ ఫోర్సెస్ ఆన్ ఈచ్ అదర్ దీస్ ఫోర్సెస్ హ్యావ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ అపోజిట్ డైరెక్షన్. ఇవి 3 ఫోర్సెస్ అంటే 3 న్యూటన్స్ లా ఆఫ్ మోషన్స్, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. మనకు అడిగింది న్యూటన్ సెకండ్ లా అడిగారు. సో ఏ బాల్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఇది ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఎందుకంటే బాల్ రోలింగ్ చేసినప్పుడు గ్రౌండ్ పైన, సో దీని ఒక మెయింటైన్ ఇట్ స్టేట్ ఆఫ్ మోషన్ టిల్ ఇన్ఫినిటీ ఇఫ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బీ అప్లైడ్ టు ఇట్. ఒకవేళ కనుక ఒక బాల్ ఇలా రోల్ చేస్తూ ఉంటుంది అంటే ఇలా పోతుంది, సో దీనిలో కనుక ఏమైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ కనుక అప్లై చేయకపోతే అది ఎప్పుడైతే దాని యొక్క ఏదైతే అని ఎంతవరకు ఫోర్స్ ఉంటుందో అంతవరకు అది వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ లా ఆఫ్ మోషన్. సో బాల్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్ అనేది ఫస్ట్ లా ఆఫ్ మోషన్. సెకండ్ ఏమి ఇచ్చారు, పుషింగ్ ఏ షాపింగ్ కార్ట్. సో పుషింగ్ ఏ షాపింగ్ కార్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఇది సెకండ్ లా ఆఫ్ మోషన్. ఎందుకంటే ఇది ఎందుకు సెకండ్ లా ఉంటుంది, దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ పుషింగ్ అండ్ ఎమిటీ కార్ట్ ఒకటి. ఎందుకంటే ఎమిటీ కార్ట్ అయితే ఈజీగా పుష్ చేయవచ్చు మనం, అదే కనుక లోడ్ అంటే షాపింగ్ కార్ట్ అని చెప్పారు కదా, అంటే లోడ్ కార్ట్ అనమాట. సో దీన్ని పుష్ చేయాలంటే డిఫికల్ట్ ఉంటుంది అనమాట, చాలా ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. అంటే దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ ద మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మరియు ఫోర్స్ అప్లై టు ఇట్. సో అండ్ ద యాక్సిలరేషన్ ప్రొడ్యూస్ అనేది అవుతుంది ఇక్కడ. సో ద మాస్ అనేది చాలా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్, మాస్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాక్సిలరేషన్. సో ఇదొక సెకండ్ లా ఆఫ్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్, స్టేట్మెంట్ 1 అనేది రాంగ్, ఎందుకంటే ఇది ఫస్ట్ లా కాబట్టి. అండ్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు, రెస్టింగ్ అగెనెస్ట్ ఏ ట్రీ. రెస్టింగ్ అగెనెస్ట్ ట్రీ ఇది థర్డ్ లా ఆఫ్ మోషన్. సో థర్డ్ వన్ కూడా రాంగ్. థర్డ్ లా ఎందుకంటే ఇది వెన్ ఎవర్ వి రెస్ట్ అగెనెస్ట్ ఏ ట్రీ వి గెట్ ఏ రియాక్టివ్ ఫోర్సెస్. ఏముంటుందండి, రియాక్టివ్ ఫోర్సెస్ ఫ్రమ్ ద ట్రీ టు సపోర్ట్ అస్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్టివ్ మరియు రియాక్టివ్ ఫోర్స్ ఏదైతే ఉంటాయో ఆర్ బ్యాలెన్స్ ఉంటుందండి ఇన్ నేచర్. బికాస్ ఏంటంటే బోత్ ఫోర్సెస్ ఆర్ అప్లైడ్ ఫర్ బ్యాలెన్సింగ్ ద పర్సన్ కాబట్టి. సో స్టేట్మెంట్ 3 కూడా రాంగ్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ గురించి మీకు డీటెయిల్స్ ఇచ్చాను, అందులో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ లా అనేది. దాంతోపాటు ఏ బాల్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్ కూడా ఎగ్జాంపుల్గా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ న్యూటన్ సెకండ్ లా కూడా ఇక్కడ చెప్పాను మీకు. దాంతోపాటు పుషింగ్ ఏ షాపింగ్ కార్ట్ కూడా ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అండ్ న్యూటన్స్ థర్డ్ లా కూడా మీకు ఇందాక చెప్పాను, టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఈక్వల్ అపోజిట్ రియాక్షన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్, the force directed towards the center when an object is moving in a circular path is called centrifugal force. Second one, the electromagnetic force between the protons in the nucleus is an example of centripetal force. So centripetal force ఒకటి, centrifugal force అనేది మనకు 2 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఫోర్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్, వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్, ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు దీని ఒక ఫోర్స్ ఏంటంటే డైరెక్టెడ్ టువర్డ్స్ సెంటర్, ఇది సెంటర్ అండి. అయితే ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది. సో ఈ ఫోర్స్ని ఏమంటారు అంటే సెంట్రిఫ్యూగల్ అనే ఫోర్స్ అని అంటారని ఇచ్చారు మనకు. సో ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది కాదు.
సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. ఎందుకంటే ఫోర్స్ డైరెక్టెడ్ టువర్డ్ ద సెంటర్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఈస్ కాల్డ్ సెంట్రిపిటల్. ఏం ఫోర్స్ అనేది? సెంట్రిపిటల్ ఫోర్స్. ఇది సెంట్రిపిటల్ ఫోర్స్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సెకండ్ ఏమి ఇచ్చారు? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ బిట్వీన్ ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్. ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్. సో ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెంట్రిపిటల్ ఫోర్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇది కరెక్ట్. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ బిట్వీన్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్, ద ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ ఆర్బిట్ అరౌండ్ ద న్యూక్లియస్ అండ్ ద మూమెంట్ ఆఫ్ కార్ అనే సర్క్యులర్ ట్రాక్ ఆర్ ఎగ్జాంపుల్. ఒకవేళ మనకు ఒక సర్క్యులర్ ట్రాక్ ఉందండి, ఒక కార్ అనేది ఇలా మూవ్ అవుతుంది. సో అది ఎగ్జాంపుల్ ఆఫ్ దేనికి సంబంధించి అంటే ఇది ఒక సెంట్రిపిటల్ ఫోర్స్ కాబట్టి. సో ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ కార్ ఆన్ ఏ సర్క్యులర్ ట్రాక్. సో స్టేట్మెంట్ 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ మీకు డీటెయిల్స్గా ఇవ్వడం జరిగింది. సో ఫోర్స్ డైరెక్టెడ్ టువర్డ్ ద సెంటర్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఈస్ కాల్డ్ సెంట్రిపిటల్ అని, ఇంకోటిదేమో సెంట్రిపిటల్ సంబంధించి కూడా మీకు ఇందాక చెప్పడం జరిగింది, సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, గతి శక్తి ఒకటి దాని గురించి మరియు విద్యుత్ ఛార్జ్లలోని శక్తి గురించి అంటే గురుత్వాకర్షణ శక్తి గురించి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ possessed by an object due to its motion. Second one, energy in the electrical charges and gravitational energy are example of kinetic energy. Third one, kinetic energy tends to be zero when the object is in the rest position. ఏ పొజిషన్ ఇచ్చారు మనకు? రెస్ట్ పొజిషన్. సో ఎనర్జీ ఇన్ ద ఎలక్ట్రికల్ ఛార్జెస్లో ఉన్న ఏదైతే ఎనర్జీ ఉందో, ఎనర్జీ ఇన్ ద ఎలక్ట్రికల్ ఛార్జెస్ మరియు గ్రావిటేషనల్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో ఈ రెండు ఎగ్జాంపుల్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. సో ఎందుకు రాంగ్ అంటే ఎనర్జీ ఇన్ ద ఎలక్ట్రికల్ ఛార్జెస్ అండ్ గ్రావిటేషనల్ ఎనర్జీ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎందుకు పొటెన్షియల్ ఎనర్జీ కూడా చెప్తాను, ఎందుకంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అనేది కాదు. సో కైనెటిక్ ఎనర్జీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బాడీ మాస్ అండ్ స్క్వేర్ ఆఫ్ వెలాసిటీ విత్ విచ్ ద బాడీ ఈస్ మూవింగ్. సో కైనెటిక్ ఎనర్జీ ఎగ్జాంపుల్ చూస్తే ఇంక్లూడ్ ఎనర్జీ ప్రాసెస్ బై మూవింగ్ బస్ ఒకటి, లేకపోతే బాల్ థ్రోయింగ్ ఇన్ ఎయిర్ ఒకటి, దాంతోపాటు స్వింగ్ డూయింగ్ టు అండ్ ఫ్లో మోషన్ ఒకటి. సో ఇవి ఎగ్జాంపుల్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. బట్ ఎనర్జీ ఇన్ ద ఎలక్ట్రికల్ చార్జెస్ మరియు గ్రావిటేషన్ ఎనర్జీ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ కాదు, ఇది ఒక పొటెన్షియల్ ఎనర్జీ. సో స్టేట్మెంట్ 2ని కనుక మనం ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ టు బి జీరో వెన్ ఆబ్జెక్ట్ ఇన్ ద రెస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు జీరో అవుతుందండి. సో స్టేట్మెంట్ థర్డ్ ఈజ్ కరెక్ట్. అయితే పొటెన్షియల్ ఎనర్జీ దేనిపైన డిపెండ్ అవుతుందంటే మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు కైనెటిక్ ఎనర్జీ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ప్రాసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు మోషన్. మీకు ఇందాక చెప్పాను, మాస్ మరియు వెలాసిటీని చెప్పాను ఆల్రెడీ మీకు, ½ mv². సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇచ్చాను కైనెటిక్ ఎనర్జీ గురించి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద బాడీ మాస్ అండ్ స్క్వేర్ ఆఫ్ వెలాసిటీని కూడా చెప్పాను మీకు. దాంతోపాటు పొటెన్షియల్ ఎనర్జీ కూడా రెండు డిఫరెన్స్ చెప్పాను మీకు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కేప్లర్ సంబంధించి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో అందులో కేప్లర్ ఫస్ట్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ స్టేట్స్ దట్ the orbit of every planet around the sun is on ellipse. Second one, Kepler's law help in understanding and predicting the motion of natural and artificial satellite. సో మనకు కేప్లర్స్ ఫస్ట్ లా గురించి ఇచ్చారు అండ్ కేప్లర్స్ లా గురించి ఇచ్చారు. ఫస్ట్ లా ఏమి ఇచ్చారంటే ప్లానెటరీ మోషన్ స్టేట్ దట్
ద ఆర్బిట్ ఆఫ్ ఎవ్రీ ప్లానెట్, అంటే ఎవ్రీ ప్లానెట్ ఏదైతే ప్లానెట్స్ ఉన్నాయో మీకు ఆల్రెడీ చెప్పాను మూవీ ఎంజే సన్ ఏదైతే ప్లానెట్స్ ఉన్నాయో అయితే ఈ ఆర్బిట్స్ ఆఫ్ ఎవ్రీ ప్లానెట్ యొక్క అరౌండ్ ద సన్ ఈజ్ అనేది ఎలిప్స్ అని చెప్పారు ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇది కరెక్ట్ అండి. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, కేప్లర్స్ లా అనేది ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుందంటే అండర్స్టాండింగ్ అండ్ ప్రిడిక్టింగ్ ద మోషన్ ఆఫ్ న్యాచురల్ శాటిలైట్ అండ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ అని ప్రిడిక్ట్ చేయవచ్చు మరియు అండర్స్టాండింగ్ చేయవచ్చు అని ఈ కేప్లర్స్ లా గురించి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా కరెక్ట్. సో త్రూ కేప్లర్స్ లా ఏంటంటే మనం న్యాచురల్ శాటిలైట్ని మరియు ఆర్టిఫిషియల్ శాటిలైట్ని ప్రిడిక్ట్ చేయవచ్చు మరియు అండర్స్టాండింగ్ అనేది చేయడం జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ కేప్లర్స్ లా సమ్ త్రూ. సో బోత్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో కేప్లర్ ఫస్ట్ లా ఏంటంటే ఇదొక ఆఫ్ ప్లానెటరీ మోషన్ ఏంటంటే ఆర్బిట్ ఆఫ్ ఎవ్రీ ప్లానెట్ అరౌండ్ ద సన్ ఈజ్ ఆన్ ఎలిప్స్. సో సెంటర్ ఆఫ్ ద సన్ ఈజ్ ఫౌండ్ ఎట్ వన్ ఆఫ్ ద ఫోసి ఇన్ ద ప్లానెట్స్ ఎలిప్టికల్ ఆర్బిట్, అంటే సన్ యొక్క ఈజ్ అన్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫోకస్ అండ్ ఆల్ ప్లానెట్ ట్రావెల్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్. సో ఇలా మీకు డీటెయిల్స్గా ఇవ్వడం జరిగింది దీని ఒక ఎక్స్ప్లెనేషన్. అయితే దిస్ మీన్ దట్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ద ప్లానెట్స్ చేంజెస్ యాజ్ ద ప్లానెట్స్ మూవ్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో ఏదైతే ప్లానెట్స్ ఇప్పుడు సన్ ఉన్నారండి, ఒక ప్లానెట్స్ నియరెస్ట్ పొజిషన్ ఉంటే ద పాయింట్ ఎట్ విచ్ ఏ ప్లానెట్ ఈస్ క్లోజెస్ట్ టు ద సన్ ఈస్ కాల్డ్ పెరిహీలియన్. అదేవిధంగా ఒకవేళ కనుక సన్ నుంచి ఆ ప్లానెట్ కన్నా దూరం ఉందనుకోండి అదేమో అపిహీలియన్. సో పెరిహీలియన్ అనేది క్లోజెస్ట్ టు ద సన్, అపిహీలియన్ ఏమో ఫర్తెస్ట్ డిస్టెన్స్. ఈ రెండు డిఫరెన్స్ కూడా మీకు తెలుసుకోవాలి ఖచ్చితంగా. అండ్ కేప్లర్ సెకండ్ లా ఇందాక మనం రీడ్ చేసిందేమో కేప్లర్ ఫస్ట్ లా. కేప్లర్ సెకండ్ లా ఏమంటుందంటే ద ఇమాజినరీ లైన్ దట్ జాయిన్స్ బోత్ ప్లానెట్స్ మరియు సన్ స్వీప్స్ అండ్ ఈక్వల్ ఏరియా ఆఫ్ స్పేస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్. So is related to Kepler's second law. So highest speed is observed at the perihelion while planets move slow at the aphelion. అయితే ఎక్కడ స్పీడ్ అనేది చాలా వరకు అబ్జర్వ్ చేయవచ్చు అంటే హైయెస్ట్ స్పీడ్ అనేది అంటే పెరిహిలియన్ అంటే నియరెస్ట్ పొజిషన్స్ సన్ మరియు ప్లానెట్. అదేవిధంగా చాలా స్లోయెస్ట్ స్పీడ్ ఎక్కడ ఉంటుందంటే అపిహీలియన్ అంటే ఫర్తెస్ట్ డిస్టెన్స్. అప్పుడు ఆ రెండు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇదేమో కేప్లర్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఇదేముంటుందంటే ద క్యూబ్ ఆఫ్ ఏ ప్లానెట్స్ సెమీ మేజర్ యాక్సిస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ టైమ్ పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ అరౌండ్ ద సన్ ఈస్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో కేప్లర్స్ లాస్ని దేంట్లో అప్లై చేయవచ్చు అంటే అండర్స్టాండింగ్ ప్రిడిక్టింగ్ ద మోషన్ ఆఫ్ న్యాచురల్ శాటిలైట్స్ అండ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. Statement 1, the fluid should have less density than the object. Second one, the weight of the object must be equal to the upthrust of the fluid. Which of the given above is correct regarding condition for an object to float in a fluid? సో ఇలా మనకు 2 ఆప్షన్స్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రిలేటెడ్ టు కండిషన్ ఫర్ ఒక ఆబ్జెక్ట్ ఏమో ఒక ఫ్లూయిడ్లో ఫ్లోట్ అవ్వడానికి మనకు కండిషన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ ఏమి ఇచ్చారు, ద ఫ్లూయిడ్ షుడ్ హ్యావ్ లెస్ డెన్సిటీ. ఏదైతే ఫ్లూయిడ్ ఉందో దానికి డెన్సిటీ అనేది తక్కువ ఉండాలని ఇచ్చారు. దెన్ ద ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ కన్నా ఆ ఫ్లూయిడ్ డెన్సిటీ అనేది తక్కువ ఉండాలని ఇచ్చారు. సెకండ్ వన్, వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది మస్ట్ బీ ఈక్వల్ టు అప్థ్రస్ట్ ఫోర్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు స్టేట్మెంటు. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఎందుకంటే వెన్ ఏ బాడీ ఫ్లోట్స్ విత్ ఇట్స్ వాల్యూమ్ పార్షల్లీ above the liquid surface, the volume of the liquid displaced by the body is equal to volume of the submerged portion of the body. So this is known as అంటే law of flotation అంటారు దీన్ని. అంటే the condition for an object to float in fluid కనుక చూస్తే fluid should have more density. ఫ్లూయిడ్కి డెన్సిటీ అనేది ఎక్కువ ఉండాలి ఆబ్జెక్ట్ కన్నా. సో స్టేట్మెంట్ 1 అనేది మనం అడిగింది ఏమిటి క్వశ్చను కరెక్ట్ కాబట్టి ఇది రాంగ్. స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. ఎందుకంటే ద ఫ్లూయిడ్ షుడ్ హ్యావ్ లెస్ డెన్సిటీ కాదండి, మోర్ డెన్సిటీ ఉండాలి దెన్ ద ఆబ్జెక్ట్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. అయితే సెకండ్
కండిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు ఫ్లోట్ ఇన్ అ ఫ్లూయిడ్ కనుక చూస్తే వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మస్ట్ బి ఈక్వల్ ఉండాలి టు ద అప్థ్రస్ట్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్. సో స్టేట్మెంట్ 2 కాబట్టి కరెక్ట్, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్, ఎందుకంటే ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్. సో ఇలా మీకు కంప్లీట్గా లా ఆఫ్ ఫ్లోటేషన్ గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటు కండిషన్ అంటే 2 కండిషన్ అంటే ఒకటి ఫ్లూయిడ్ షుడ్ హ్యావ్ మోర్ డెన్సిటీ దెన్ ద ఆబ్జెక్ట్ అని చెప్పడం జరిగింది, అండ్ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మస్ట్ బి ఈక్వల్ టు ద అప్థ్రస్ట్ ఫోర్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్, mechanical waves can be produced or propagated only in a material medium. Second one, electromagnetic waves requires no material medium for their production and propagation. Third one, visible light and ultraviolet light are example of mechanical waves. సో మనకు మెకానికల్ వేవ్స్ గురించి ఇవ్వడం జరిగింది అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ కూడా. సో క్వశ్చన్ ఏమిటంటే థర్డ్ వన్ ఏమిచ్చారు, విజిబుల్ లైట్ మరియు అల్ట్రావైలెంట్ లైట్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ మెకానికల్ వేవ్స్ అనేది ఇవ్వడం జరిగింది, బట్ ఇది రాంగ్ అండి. మనకు అడిగింది కరెక్ట్ కదా. అయితే విజిబుల్ లైట్ మరియు అల్ట్రావైలెంట్ లైట్ అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే వేవ్ అనేది ఇదొక ఫార్మ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అండి దట్ ట్రావెల్ త్రూ ఏ మెటీరియల్ మీడియం డ్యూ టు ద రిపీటెడ్ పీరియాడిక్ మోషన్ ఆఫ్ ఏ పర్టికులర్ ఆఫ్ ద మీడియం అబౌట్ దేర్ మీన్ పొజిషన్ వితౌట్ ఎనీ యాక్చువల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మ్యాటర్. సో మెకానికల్ వేవ్స్ ఏంటంటే కెన్ బి ప్రొడ్యూస్డ్ ఆర్ ప్రొపగేటెడ్ ఓన్లీ ఇన్ ఏ మెటీరియల్ మీడియం. దీంట్లో ఓన్లీ మెటీరియల్ మీడియం, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దీస్ వేవ్స్ ఆర్ గవర్న్డ్ బై న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, అందుకే స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు మనకు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది రిక్వైర్ నో మెటీరియల్, ఇక్కడ నో మెటీరియల్ మీడియం ఫర్ దేర్ ప్రొడక్షన్ మరియు ప్రొపగేషన్. అంటే దే కెన్ పాస్ త్రూ ఏ వాక్యూమ్ అండ్ ఎనీ ఆఫ్ అదర్ మెటీరియల్ మీడియం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, వాక్యూమ్ అయినా ఎనీ ఆఫ్ అదర్ మెటీరియల్. సో విజిబుల్ లైట్ మరియు అల్ట్రావైలెంట్ లైట్ అనేది ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో వేవ్ అని గురించి మీకు చెప్పడం జరిగింది, మెకానికల్ వేవ్ గురించి చెప్పాను, అండ్ దాంతోపాటు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా చెప్పాను మీకు, అండ్ విజిబుల్ లైట్ మరియు అల్ట్రావైలెంట్ లైట్ అనేది ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఒకవేళ కనుక ఎగ్జాంపుల్ ఆఫ్ మెకానికల్ వేవ్స్ కనుక అడిగితే ద వేవ్స్ ఆన్ ద వాటర్ సర్ఫేస్ ఒకటి, వేవ్స్ ఆన్ స్ట్రింగ్స్ ఒకటి, సౌండ్ వేవ్స్ ఒకటి, ఇవి ఎగ్జాంపుల్ ఆఫ్ మెకానికల్ వేవ్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ డ్యూరింగ్ వన్ కంప్లీట్ ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్. సెకండ్ వన్, ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్ మేడ్ బై ద వేవ్ ఇన్ 1 second is called the wavelength of the wave. Third one, the time taken by the wave to complete one oscillation is called the time period of the wave. Fourth one, the maximum displacement of the wave from its mean or equilibrium position is called amplitude of the wave. సో ఇలా మనకు 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకటేమో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్ గురించి అడిగారు, ఇంకోటేమో వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్ ఇచ్చారు, ఇంకోటేమో టైం పీరియడ్ ఇచ్చారు, ఇంకోటేమో ఆంప్లిట్యూడ్. అంటే ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్, టైం పీరియడ్ మరియు ఆంప్లిట్యూడ్, ఇలా 4 స్టేట్మెంట్ రూపంలో అడగడం జరిగింది. సో మీకు అందరికీ తెలిసిందే, డిస్టెన్స్ ట్రావెల్ బై ద వేవ్ డ్యూరింగ్ వన్ కంప్లీట్ ఆసిలేషన్, ఒక కంప్లీట్ ఆసిలేషన్ ఏమంటారంటే వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్ అంటారండి, వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్. సో ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద వేవ్ డ్యూరింగ్ వన్ కంప్లీట్ ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్. సో ఇది మీరు వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్. అయితే వేవ్ లెంత్ అనేది ఒక డిస్టెన్స్ బిట్వీన్ ఐడెంటికల్ పాయింట్స్, అంటే అడ్జసెంట్ క్రెస్ట్ ఒకటి, ఇన్ ద అడ్జసెంట్ లెంత్ ఒకటి, సైకిల్ ఆఫ్ వేవ్ ఒకటి, అండ్ ప్రొపగేటెడ్ ఇన్ ఏ స్పేస్ ఆర్ అలాంగ్ ఏ వైర్. సో ఎగ్జాంపుల్ కనుక చూస్తే యూవీ అల్ట్రావైలెంట్ ఒకటి, గామా రేడియేషన్ సంబంధించిన అయినా, లేకపోతే దాంతోపాటు ఇన్ఫ్రారెడ్ సంబంధించింది, ఇది మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో వేవ్ లెంత్ అనేది ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు
frequency. So which refers to the number of wave cycles per second. So number of wave cycle per second అంటే higher the frequency of the signal, the shorter the wavelength. So statement 1 అనేది కరెక్ట్, ఎందుకంటే distance traveled by the wave during one complete oscillation is called ఏమన్నది ఇక్కడ frequency of the wave అనేది wrong. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకు, the number of oscillation made by the wave in 1 second is called frequency of the wave. 1 second, 1 complete oscillation కాదు, 1 second. సో స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 2 కూడా ఇన్కరెక్ట్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ దట్ పాసెస్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ యూనిట్ టైమ్, ఆల్సో ద నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఆర్ వైబ్రేషన్ అండర్ గోయింగ్ డ్యూరింగ్ 1 unit ఆఫ్ టైమ్ by a body in periodic motion. అంటే a body in periodic motion is said to be undergone 1 cycle or లేకపోతే 1 vibration after passing through a series events or position and returning to its original state. So statement 2 కూడా wrong. Statement 3 అనేది కరెక్ట్ అండి, ఎందుకంటే time taken by the wave to complete one oscillation is called time period of the wave అని చెప్పడం జరిగింది, ఇది కరెక్టే. అండ్ స్టేట్మెంట్ 4 కూడా కరెక్ట్, ఎందుకంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వేవ్ ఫ్రమ్ ఇట్స్ మీన్ ఆర్ ఈక్విలిబ్రియం పొజిషన్ ఇస్ కాల్డ్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్. సో 2 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది వేవ్ లెంత్ సంబంధించింది, అండ్ దాంతోపాటు వేవ్ లెంత్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ఫ్రీక్వెన్సీ అని చెప్పాను. దాంతోపాటు నెంబర్ ఆఫ్ వేవ్స్ ఇలా మీకు ఫిక్స్డ్ పాయింట్ సంబంధించి చెప్పాను. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ రేడియేషన్ గురించి క్వశ్చన్ అనేది. అబౌట్ రేడియేషన్, ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ రిక్వైర్స్ ఏ మీడియం ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. సెకండ్ వన్ ఇట్ యూజెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ విచ్ ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అదర్. సో మనకు అడిగింది రేడియేషన్ గురించి అండి. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఇట్ రిక్వైర్స్ ఏ మీడియం ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. సో ఇది రాంగ్, ఎందుకంటే రేడియేషన్ అనేది ఇది ఒక వన్ ఫార్మ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. ఇట్ డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ మీడియం అండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద హీట్ ఇన్ ఏ వాక్యూమ్ యాజ్ వెల్ కూడా. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్, ఎందుకంటే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, ఇట్ రిక్వైర్స్ మీడియం ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ కోసం ఏదో ఒక మీడియం కావాలని ఇచ్చారు. సో బట్ ఇది రాంగ్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, ఇట్ యూజెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ విచ్ ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్, అంటే వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుందని ఇచ్చారు. సో స్టేట్మెంట్ బి అనేది కరెక్ట్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్, ఎందుకంటే హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద సన్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ రీచ్ అవర్ ప్లానెట్ యూజింగ్ రేడియేషన్ ఓన్లీ కాబట్టి. సో స్టేట్మెంట్ బి ఈజ్ ద స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా హీట్ ఎనర్జీ గురించి చెప్పాను మీకు, అండ్ రేడియేషన్ కూడా చెప్పాను, ఎందుకంటే రేడియేషన్ అనేది వన్ ఫార్మ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. సో ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మీడియం అండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఇన్ ఏ వాక్యూమ్ యాజ్ వెల్ ఆల్సో. సో మీకు ఇందా చెప్పినట్టు హీట్ మరియు లైట్ అనేది ఫ్రమ్ ద సన్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ రీచ్ అవర్ ప్లానెట్ యూజింగ్ రేడియేషన్ ఓన్లీ. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ స్టెఫాన్ రేడియేషన్ గురించి. సో అబౌట్ స్టెఫాన్స్ లా ఆఫ్ రేడియేషన్ గురించి క్వశ్చన్ ఇది. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే, కండక్షన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ఆబ్జెక్ట్ బై డైరెక్ట్ కాంటాక్ట్. సెకండ్ వన్, రేడియేషన్ alludes to the mechanism in which heat is transmitted without any physical contact between object. సో స్టెఫాన్స్ లా ఆఫ్ రేడియేషన్ గురించి మనకు టూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే, కండక్షన్ అంటే ఇప్పుడు ఒక చాలా హీట్ ఉన్న ఒక మెటల్ ఉందండి ఇది. సో పక్కన ఇంకో మెటల్, అంటే కండక్షన్ అనేది ఈజ్ ఇండీడ్ ఏ ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, అంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది డ్యూ టు డైరెక్ట్ కాంటాక్ట్. ఇప్పుడు ఒక మెటల్ ఉందనుకో, దీనికి ఒక డైరెక్ట్ కాంటాక్ట్ కనుక ఉంటే ఈ రెండు ఇక్కడ ఎంత అయితే హీట్ ఉందో అంతే హీట్ అనేది రెండు బ్యాలెన్స్ అవుతుంది. అంటే కండక్షన్ ఈజ్ ఇండీడ్ ఏ ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ దట్ అక్కర్స్ డ్యూ టు
డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఏంటంటే హీట్ ఫ్లో ఫ్రమ్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఎట్ ఏ హయ్యర్ టెంపరేచర్ నుంచి టు ద ఆబ్జెక్ట్ ఎట్ ఏ లోయర్ టెంపరేచర్ అనేది అంటిల్ బోత్ ఆబ్జెక్ట్ రీచ్ ద సేమ్ టెంపరేచర్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో హయ్యర్ టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, ఈ ఆబ్జెక్ట్లో తక్కువ టెంపరేచర్ అనుకుంటే ఈ రెండు కాంటాక్ట్ అయిన తర్వాత బ్యాలెన్స్ టెంపరేచర్ అనేది అవ్వడం జరుగుతుంది. అది కూడా సేమ్ టెంపరేచర్ కాబట్టి. సో దీన్నే కండక్షన్ అంటారు. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. అండ్ రేడియేషన్ ఏమి ఇచ్చారు? రేడియేషన్ అల్యూడ్స్ టు ద మెకానిజం ఇన్ విచ్ హీట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ ఆబ్జెక్ట్. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మీకు కంప్లీట్గా కండక్షన్ గురించి డీటెయిల్స్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు రేడియేషన్ గురించి ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ థర్మోడైనమిక్స్ సంబంధించిందండి. అబౌట్ ద లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ద ఫస్ట్ లా డీల్ విత్ అన్ ఎనర్జీ కన్జర్వేషన్ లా which indicates that energy can neither be created nor destroyed. Second law states that there will always be an increase in entropy in an isolated system. Third one, the third law states that when the temperature of a system reaches absolute zero, the entropy approaches a constant value. So మనం అడిగింది లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఇలా మనకు 3 స్టేట్మెంట్ 3 లాస్ గురించి ఇవ్వడం జరిగింది. సో అందులో 3 స్టేట్మెంట్ రూపంలో మనకు అడిగారు, అది కూడా కరెక్ట్ అడిగారు కాబట్టి ఈ 3 స్టేట్మెంట్లు కరెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దేన్ని డీల్ చేస్తుందంటే ఎనర్జీ కన్జర్వేషన్ లా. సో the first law of thermodynamics deals with an energy conservation law అంటే which indicates that energy can neither be created nor destroyed. అంటే it could be possible to change from one state నుంచి another. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాంట్స్ కన్వర్ట్ లైట్ ఎనర్జీ నుంచి, ఇప్పుడు మొక్క ఉంది అండి ప్లాంట్స్, సో ప్లాంట్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ అంటే లైట్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీ. సో యూజింగ్ ప్రాసెస్ ఏమంటారంటే ఫోటోసింథసిస్ అంటారు. సో అదొక ఎగ్జాంపుల్ ఆఫ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా అని చెప్పవచ్చు. అండ్ సెకండ్ లా ఇక్కడ ఇచ్చింది ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే దేర్ విల్ ఆల్వేస్ బీ ఇన్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్. సో థర్డ్ లా కనుక చూస్తే ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో చాలా వరకు ఏంటంటే మనకు ఈ 3 లాస్ గురించి ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఎంట్రోపీ అనేది 0 ఫర్ ఏ ప్యూర్ క్రిస్టలిన్ కాంపోనెంట్ అంటే అక్కడ టెంపరేచర్ అనేది అబ్సల్యూట్ 0 ఉంటుంది కాబట్టి. సో అదొక ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండ్ లా. అండ్ థర్డ్ లా కనుక చూస్తే వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ సిస్టమ్ రీచెస్ అబ్సల్యూట్ 0, ద ఎంట్రోపీ అప్రోచెస్ ఏ కాన్స్టాంట్ వాల్యూ. సో ఇది కూడా కరెక్ట్. సో సింపుల్ కనుక వర్డ్లో చెప్పాలంటే ఎంట్రోపీ అనేది మెజర్ ఆఫ్ ద డిజార్డర్ ఆర్ రాండమ్నెస్ ఆఫ్ ఏ సిస్టమ్. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంట్రోపీ గురించి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ లా ఇచ్చాను మీకు అండ్ సెకండ్ లా కూడా చెప్పాను. ఇక్కడ ప్లాంట్స్ కన్వర్ట్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ యూజింగ్ ద ప్రాసెస్ ఏమంటే ఫోటోసింథసిస్ కూడా చెప్పడం జరిగింది మీకు. అండ్ దాంతోపాటు హ్యూమన్స్ కన్జ్యూమ్ ప్లాంట్స్ ట్రాన్స్ఫార్మింగ్ కెమికల్ ఎనర్జీ ఇంటూ యూస్ఫుల్ వర్క్ సచ్ యాజ్ వాకింగ్, రన్నింగ్, డూయింగ్ మల్టిపుల్ టాస్క్స్. సో ఇదంతా ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అండ్ సెకండ్ లా గురించి చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇందాక చెప్పినట్టు ఎంట్రోపీ అంటే మెజర్ ఆఫ్ ద డిజార్డర్ ఆర్ రాండమ్నెస్ ఆఫ్ ఏ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ కాన్కేవ్ లెన్స్ ఈజ్ కాల్డ్ ఏ డైవర్జింగ్ లెన్స్ whereas a convex lens is called a converging lens. Second statement, a concave lens has a virtual focus whereas a convex lens has a real focus. Third one, a concave lens is used for people suffering from myopia. Fourth one, a convex lens is used for people suffering from hypermetropia. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఈ కాన్కేవ్ గురించి ఎప్పుడు ఒక క్వశ్చన్ ఎప్పుడూ ఉంటుంది ఎగ్జామినేషన్లో. ప్రతి ఎగ్జామినేషన్లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. అండ్ టీఎస్పీఎస్సీలో కూడా ఇది ఒక బిట్ రూపంలో రావడం జరుగుతుంది. సో
ఈ 4 స్టేట్మెంట్ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ప్రతిదీ నేను డీటెయిల్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఏ కాన్కేవ్ లెన్స్ అనేది డిఫైన్డ్ యాజ్ ఎ లెన్స్ దట్ స్ప్రెడ్ ద లైట్ బీమ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. కాన్కేవ్. కాన్వెక్స్ ఏంటంటే లెన్స్ అనేది ఇస్ డిఫైన్డ్ యాజ్ ఎ లెన్స్ వేర్ ఇన్ ద రేస్ రిఫ్లెక్టెడ్ త్రూ ద సర్ఫేస్ ఆర్ స్ప్రెడ్ ఇన్ ప్యారలల్ డైరెక్షన్. ఏ డైరెక్షన్? ప్యారలల్ డైరెక్షన్. అది కాన్వెక్స్. ఇదేమో కాన్కేవ్. ఇక్కడేమో డిఫరెంట్ డైరెక్షన్ ఉంటుంది కాన్కేవ్లో, కాన్వెక్స్లో ఏమో ప్యారలల్ డైరెక్షన్ ఉంటుంది. ఈ రెండు డిఫరెన్స్ మీకు తెలుసుకోవాలి. కాన్కేవ్ లెన్స్ అనేది ఈజ్ కాల్డ్ డైవర్జింగ్ లెన్స్. అదేవిధంగా కాన్వెక్స్ లెన్స్ అనేది కన్వర్జింగ్ లెన్స్. ఇదేమో డైవర్జెన్స్. సో డైవర్జెన్స్ అనేది కాన్కేవ్, కన్వర్జింగ్ ఇదేమో కాన్వెక్స్. సో కాన్వేవ్కి కాన్వెక్స్ డిఫరెన్స్ కూడా మీకు తెలుసుకోవాలి. సో కాన్కేవ్ లెన్స్ హ్యాస్ వన్ కర్వ్డ్ సర్ఫేస్. ద సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్ ఇన్వర్డ్స్. ఇది కాన్కేవ్ సంబంధించింది. కాన్వెక్స్ లెన్స్ అయితే 2 స్పెరికల్ సర్ఫేసెస్, వన్ ఆఫ్ విచ్ ఈజ్ కర్వ్డ్ అవుట్వర్డ్స్. అండ్ కాన్కేవ్ లెన్స్ యాజ్ ఏ వర్చువల్ ఫోకస్, వెరాజ్ కాన్వెక్స్ లెన్స్ ఏమో రియల్ ఫోకస్. సో వర్చువల్ ఫోకస్ అడగవచ్చు మనకు ఎగ్జామినేషన్లో, రియల్ ఫోకస్ కూడా అడగవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్స్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ గ్రేటర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ 1 ఆర్ ఈక్వల్ టు 1. అదే కాన్వెక్స్ మిర్రర్ మ్యాగ్నిఫికేషన్ కనుక అడిగితే లెస్ దెన్ 1. సో కాన్కేవ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆబ్జెక్ట్ లైక్ ఫ్లాష్ లైట్లో యూజ్ చేస్తాము, కెమెరాస్లో మరియు లేజర్స్లో. సో ఇది రిలేటెడ్ టు కాన్కేవ్. అదే కాన్వెక్స్ అయితే గ్లాసెస్, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఒకటి అండ్ మైక్రోస్కోప్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇదేమో కాన్వెక్స్. సో కాన్కేవ్ దీంట్లో యూజ్ చేస్తారు అండ్ కాన్వెక్స్ లెన్స్ దీంట్లో యూజ్ చేస్తారంటే ఈ రెండు డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ కాన్కేవ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ పీపుల్ సఫరింగ్ మ్యోపియా. అదే కాన్వెక్స్ అయితే పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ హైపర్ మెట్రోపియా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఓమ్స్ లా గురించి. ఓమ్స్ లా గురించి చట్టం కదా, ఓమ్స్ లా. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ స్టేట్ దట్ ద వోల్టేజ్ అక్రాస్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. సెకండ్ స్టేట్మెంట్, it only holds true if the provided temperature and the other physical factors remain constant. సో మనకు ఓమ్స్ లా గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ రెండు స్టేట్మెంట్ కరెక్ట్. సో ఓమ్స్ లా ఏ విధంగా చెప్పడం జరుగుతుందంటే ఓమ్స్ లా స్టేట్స్ దట్ వోల్టేజ్ అక్రాస్ కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. అంటే ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ఫిజికల్ కండిషన్ అండ్ టెంపరేచర్ రిమైన్ కాన్స్టాంట్. అంటే V ఈజ్ ఈక్వల్ టు IR. ఇది మీకు తెలిసింది. అంటే వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కరెంట్ I. R అనేది రెసిస్టెన్స్. సో V అనేది వోల్టేజ్ అక్రాస్ ద కండక్టర్, I అనేది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ అండ్ R ఈస్ ద రెసిస్టెన్స్ ప్రొవైడెడ్ బై ద కండక్టర్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్. సో స్టేట్మెంట్ 1 and 2 అనేది కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఓమ్స్ లా గురించి చెప్పడం జరిగింది. V ఈజ్ ఈక్వల్ IR కూడా చెప్పాను మీకు. అండ్ ఇట్ ఓన్లీ హోల్డ్స్ ట్రూ ఇఫ్ ద ప్రొవైడెడ్ టెంపరేచర్ అండ్ అదర్ ఫిజికల్ ఫ్యాక్టర్ రిమైన్ కాన్స్టాంట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ద లైట్ బల్బ్ ఫిలమెంట్ అనేది వయలేట్స్ ఓమ్స్ లా అని కూడా మీకు తెలుసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్, ది ఆల్టర్నేటింగ్ కరెంట్ can travel over longer distance whereas direct current cannot travel far. Second statement, in direct current a rotating magnet along the wire is the cause of the direction of the flow of electrons. Third one, the frequency of the direct current is 0 whereas the frequency of alternating current is 50 Hz to or 60 Hz. Fourth one, the alternating current is of varying magnitude with time whereas the డైరెక్ట్ కరెంట్ ఈజ్ ఆఫ్ కాన్స్టాంట్ మ్యాగ్నిట్యూడ్. సో మనకు AC కరెంట్ ఒకటి, DC కరెంట్. AC అంటే ఆల్టర్నేటివ్ కరెంటు, DC కరెంట్ అంటే డైరెక్ట్ కరెంటు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇలా AC మరియు DC గురించి ఇవ్వడం జరిగింది.
అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్టే. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఆ ఏసీ కరెంట్ అనేది కెన్ ట్రావెల్ లాంగర్ డిస్టెన్స్, అంటే లాంగర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేదానికి ఏసీ కరెంట్ అంటారు. ఇది కరెక్ట్ అండి. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, ఎందుకంటే డైరెక్ట్ కరెంట్ ఏమో అంత దూరం ట్రావెల్ కాదు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఆల్టర్నేటివ్ కరెంట్ రివర్సెస్ ఇట్స్ డైరెక్షన్ వైల్ ఫ్లోయింగ్ ఇన్ ఏ సర్క్యూట్, వేరాస్ డైరెక్ట్ కరెంట్ అనేది ఫ్లోస్ ఇన్ వన్ డైరెక్షన్ ఇన్ ద సర్క్యూట్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు మనకు, ఇన్ డైరెక్ట్ కరెంట్ ఏమో డీసీ కరెంట్ ఏమో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ అలాంగ్ ద వైర్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఎలక్ట్రాన్ ఇవ్వడం జరిగింది. సో ఇది రాంగ్, ఎందుకంటే ఇన్ డీసీ కరెంట్ స్టడీ మ్యాగ్నెటిజము అలాంగ్ ద వైర్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ కాదు, స్టడీ మ్యాగ్నెటిజం. సో 2 స్టేట్మెంట్ కనుక ఎలిమినేషన్ చేస్తే బి అండ్ సి అనేది మనకు అవైలబుల్ ఉంది క్వశ్చన్ ఆన్సర్ అనేది. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డైరెక్ట్ కరెంట్ అనేది 0 అండి. సో డీసీ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో, డీసీ కరెంట్ సంబంధించింది. సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 0 హెర్ట్జ్. అదేవిధంగా ఏసీ కరెంట్ అయితే 50 నుంచి 60 హెర్ట్జ్. సో స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్. అండ్ 4th వన్ ఏమి ఇచ్చారు, ఆల్టర్నేట్ కరెంట్ అనేది వారింగ్ మ్యాగ్నిట్యూడ్ విత్ ద టైమ్, అంటే టైంతో పాటు టైం కొద్ది మ్యాగ్నిట్యూడ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. అదేవిధంగా డైరెక్ట్ కరెంట్ అనేది దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టాంట్గా అంటే స్థిరంగా ఉంటుంది. సో స్టేట్మెంట్ 4 అనేది కరెక్ట్. సో 1, 3, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా ఏసీ కరెంట్ మరియు దానికి సంబంధించిన దాంతోపాటు డీసీ కరెంట్ కూడా ఇలా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అది కూడా 2022 ఎవరికెవరికి వచ్చిందని మనకు ఇవ్వడం జరిగింది. సో అబౌట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2022. ఫస్ట్ వన్, ఇట్ వాస్ అవార్డెడ్ టు జాన్ ఎఫ్ క్లౌజర్, అలాన్ ఆస్పెట్ అండ్ ఆంటోన్ జెలింగర్. సెకండ్ వన్, ఇట్ వాస్ అవార్డెడ్ ఫర్ షోకాజింగ్ ద ఇంటర్ప్లే ఆఫ్ డిజార్డర్ అండ్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ఫిజికల్ సిస్టమ్. సో ఇలా ప్రతి ఇయర్ మనకు అడుగుతుంటారు, అంటే 2022 అయినా అండ్ 21 అయినా ఇలా మనకు నోబెల్ ప్రైజ్ సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో ఈ ముగ్గురికి అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ దేనిపైన అంటే నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2022 అనేది ఏ వర్క్ పైన అవార్డు ఇవ్వడం జరిగిందంటే క్వాంటమ్ మెకానిక్స్ పైన, క్వాంటమ్ మెకానిక్స్. సో క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఇది ఒక సబ్ ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్ దట్ డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ పార్టికల్స్. అవేంటంటే ఆటమ్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ద మాలిక్యులర్ అండ్ సబ్ మాలిక్యులర్ రియలమ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మీకు ఇవ్వడం జరిగింది. ఎవరికెవరు అవార్డు ఇచ్చారు 2022 అండ్ దేనిపైన ఇచ్చారంటే క్వాంటమ్ మెకానిక్స్ పైన. సో క్వాంటమ్ మెకానిక్స్ అని ఇక్కడ డీటెయిల్స్ చెప్పాను. అయితే 2021 ఎవరికి ఇచ్చారంటే ష్యూకోరో, మానాబే మరియు క్లాస్ హసెల్మాన్ వాళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. దేనిపైన అంటే క్లైమేట్ మోడల్ అండ్ టు జార్జియో పారిసి ఫర్ హిస్ వర్క్ ఆన్ ఇంటర్ప్లే ఆఫ్ డిజార్డర్ అండ్ ఫ్లక్చుయేషన్ ఇన్ ఫిజికల్ సిస్టమ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ వన్, condensation is the transformation from which water vapor converts to liquid. Second one, sublimation is the transformation of a substance from a solid state to a gaseous state without getting into liquid state. Third one, dry ice and naphthalene are example of condensation. సో మనకు అడిగింది ఏంటంటే కండెన్సేషన్ ఒకటి, సబ్లిమేషన్ సంబంధించిన క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు డ్రై ఐస్ మరియు నాప్థలీన్ అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ ఆమె ఏమించారు మనకు, ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ కండెన్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది రాంగ్, స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. ఎందుకంటే నాప్థలీన్ అనేది ఇది ఒక వన్ ఆఫ్ ద ఆర్గానిక్ కాంపౌండ్ అండి. నాప్థలీన్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్.
అండ్ దాంతోపాటు నాప్థలిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ పెస్టిసైడ్, అంటే ఇట్ లుక్స్ లైక్ ఏ బాల్. సో దిస్ నాప్థలిన్ ఈజ్ సీన్ ఇన్ ద వాష్ బేసిన్ ఇన్ హోటల్స్, రెస్టారెంట్లో, అండ్ అది కూడా వైట్ కలర్లో ఇది కనిపించడం జరుగుతుంది. అయితే ఇది డ్రై ఐస్ మరియు నాప్థలిన్ అనేది ఒక ఎగ్జాంపుల్గా మీకు గుర్తుండాలి. అంటే దీంట్లో అంటే సబ్లిమేషన్ కండెన్సేషన్ కాదు. సో స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 3 అనేది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే డ్రై ఐస్ అండ్ నాప్థలిన్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్లిమేషన్. సో స్టేట్మెంట్ 1, 2 అనేది డెఫినేషన్ రెండు కరెక్ట్. ఎందుకంటే కండెన్సేషన్ అనేది ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వాటర్ వేపర్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది, ఇది కండెన్సేషన్. సబ్లిమేషన్ అనేది ఒక సబ్స్టాన్స్ ఫ్రమ్ ఏ సాలిడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్ అనేది వితౌట్ గెట్టింగ్ ఇంటూ లిక్విడ్. సో లిక్విడ్ స్టేట్ కాకుండా డైరెక్ట్గా సాలిడ్ నుంచి గ్యాసియస్ స్టేట్ ఏమో సబ్లిమేషను, అండ్ వాటర్ వేపర్ నుంచి లిక్విడ్ ఏమో కండెన్సేషన్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మీకు కండెన్సేషన్ ఇవ్వడం జరిగింది, సబ్లిమేషన్ కూడా ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఇచ్చాను. దాంతోపాటు డ్రై ఐస్ మరియు నాప్థలిన్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్లిమేషన్. ఎందుకంటే డ్రై ఐస్ అనేది ఒక సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి. అదేవిధంగా డ్రై ఐస్ ఇస్ కెప్ట్ ఎక్స్పోజ్ టు ద ఎయిర్ అండ్ ద అట్మాస్ఫియర్ టెంపరేచర్, ఇట్ డైరెక్ట్లీ చేంజెస్ ఇట్స్ సాలిడ్ ఫేజ్ టు ద గ్యాసియస్ ఫేజ్. సో విచ్ వీ కెన్ సీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాగ్ కూడా. Next question. Consider the following. Which of the above factors affect the speed of sound? So speed of sound ni ఏ ఫ్యాక్టర్స్ అనేది ఎఫెక్ట్ అవుతుందని ఇచ్చారు. అంటే ప్రెజరు, వేవ్ లెంత్, ఆంప్లిట్యూడ్. సో ఈ మనం అడిగింది ఏమిటి? విచ్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఎఫెక్ట్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్. సో స్పీడ్ ఆఫ్ సౌండ్స్కి ఈ 3 ఫ్యాక్టర్లో ఏది ఎఫెక్ట్ అవుతుందని ఇచ్చారు. సో ఈ 3 కావు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ఎఫెక్టెడ్ బై ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మీడియం త్రూ విచ్ ట్రావెలింగ్. ఇది ట్రావెలింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద డెన్సిటీ, టెంపరేచరు, హ్యూమిడిటీ అండ్ డైరెక్షన్ ఆఫ్ విండ్. సో ఇవి ఫ్యాక్టర్ ఎఫెక్ట్స్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్. సో ఫ్యాక్టర్స్ నాట్ ఎఫెక్టింగ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఆర్ అనేదంటే ప్రెజరు, వేవ్ లెంత్ అండ్ ఆంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ కూడా. సో ఇవి స్పీడ్ ఆఫ్ సౌండ్కి ఎఫెక్ట్ అనేది కాదు, అంటే ఫ్యాక్టర్ ఎఫెక్ట్స్ అనేది కాదు. కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మీకు డీటెయిల్స్ ఇచ్చాను. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. నిర్దిష్ట ఉష్ణ సామర్థ్యం గురించి ఇవ్వడం జరిగింది. అబౌట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టాన్స్ బై 1 Kelvin. సెకండ్ వన్, SI యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ జౌల్ పర్ కిలోగ్రామ్ పర్ కెల్విన్. చూస్ ద కరెక్ట్ కోడ్. సో ఈ రెండు కరెక్ట్. ఎందుకంటే specific heat capacity is the amount of heat required to rise the temperature of unit mass of substance by 1 Kelvin. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ యొక్క యూనిట్స్ ఏంటంటే జౌల్ పర్ కిలోగ్రామ్ పర్ కెల్విన్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంతవరకు మనం జనరల్ ఫిజిక్స్ పైన ప్రతి టాపిక్ పైన మనం క్వశ్చన్ చేశాము. సో లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అయినా, న్యూటన్స్ లా అయినా పైన అయినా, వెక్టార్ ఆర్ స్కేలార్ క్వాంటిటీ పైన, దాంతోపాటు కాన్వెక్స్ కాన్కేవ్ సంబంధించింది అయినా, ఇలా జనరల్ ఫిజిక్స్ సంబంధించింది ఏదైతే ఇంపార్టెన్స్ ఉంటాయో, అంటే అప్కమింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే అడుగుతారో, సో ఇలా ప్రతి టాపిక్ పైన నేను ఒక క్వశ్చన్ రూపంలో ఇలా 20 క్వశ్చన్స్ మీకు సాల్వ్ చేయడం జరిగింది ఈ క్లాస్లో. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఇప్పుడు దాకా ఒక 7 క్లాసెస్ అనేది చేయడం జరిగింది. సో ప్రతి క్లాస్లో ఒక క్లాస్ డిఫెన్స్ పైన, స్పేస్ పైన, బయోటెక్నాలజీ పైన, నానో టెక్నాలజీ పైన, అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పైన, ఇలా ప్రతి క్లాస్లో
ఒక 20 క్వశ్చన్ అంటే 20 క్వశ్చన్ 20 టాపిక్స్. సో ఇవి గనక మీరు ఖచ్చితంగా వాచ్ చేసిన తర్వాత ఒక నోట్స్ కనుక రాసుకుంటే ఖచ్చితంగా మీకు జరగబోయే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.